ఇన్నాళ్ళు వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అనుకున్నారు. అర్ధబలానికి అంగబలం తోడైతే ఇక తమకు తిరిగే ఉండదని భావించారు. అందుకే అడ్డగోలుగా పార్టీ ఫిరాయించేశారు. ముఖ్యమంత్రితో బేరం కుదుర్చుకుని మంత్రి పదవిని కొట్టేశారు. ఇక ప్రణాళికాబద్ధంగా గతంలో సర్కారు స్వాధీనం చేసుకున్న భూముల్ని లాక్కునేందుకు పావులు కదిపారు. కానీ నిరుపేద గిరిజన రైతులను రోడ్డు పాలు చేయాలనుకునే ప్రయత్నం బెడిసికొట్టినట్టయింది. టీడీపీ పరువు కాస్త గంగలో పడేలా చేసింది. ఎప్పుడో ప్రభుత్వం పంచిపెట్టిన భూములను ఇప్పుడు లేనిపోని సాకులు చెప్పి అన్యాయంగా వారి నుండి లాగేసుకోవడానికి జరుగుతున్న కుట్రలను సాక్షి బయటపెట్టడం, దానికి విపక్షాలు గొంతు కలపడం, ప్రజా సంఘాలు ఈ ముక్తకటంతో ఖండించడం, సామాన్య మధ్యతరగతి ప్రజలైతే మంత్రుల నిజ స్వరూపం ఇదా అని విమర్శించడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇక ఎత్తైతే పార్టీలో సైతం దీనిని ఖండించేందుకు, దీనిపై వ్యాఖ్యానించేందుకు, మంత్రి తరపున మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. మంత్రికి గిరిజనులకు మధ్య నడుస్తున్న వివాదంపై మాట్లాడడానికి ఆ పార్టీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో, అసలే గిరిజనులు వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోనని ఎవరికి వారు కిక్కురమనకుండా కూర్చున్నారు. అదీగాక సుజయ్ కృష్ణ రంగారావు సొంత వ్యవహారం కావడంతో దీనిపై నోరు విప్పితే తర్వాత ఎదురయ్యే ప్రజా వ్యతిరేకత వల్ల మొత్తం తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుందని భావించి మౌనం వహించారు. ఇక మంత్రి సుజయ్ కబ్జాలకు ప్రత్యక్షంగా సహకరించిన వారు ఏకంగా పాత్రధారులైన అధికారుల్లో సాక్షి కథనాలు వణుకు పుట్టించాయని చెప్పాలి. మంత్రి కథ ఆయన చెప్పినట్లు నడుచుకోవడం వల్ల ప్రజల్లో, పత్రికల్లో చులకనైపోతున్నామని తెలిసినా ఏమీ చేయలేక, ఏమీ మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక చివరకు ఏం రాసుకుంటున్నారో రాసుకోండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని బొబ్బులి తహసీల్దార్ కోరాడ సత్యనారాయణ వ్యాఖ్యానించాడంటే ఆయనెంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లా టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో పాటు అధికారులు కూడా మంత్రి సుజయ్ కృష్ణారావు వ్యవహారం రచ్చరచ్చ కావడంతో బెంబెలెత్తిపోతున్నారు.